వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో మనం ఎలానంటే మనకు వచ్చేటువంటి వాట్సాప్ గ్రూపులలో ఎలా పడితే అలా షేర్ చేసేసుకుంటూ ఉంటాము. బట్ అది ఎంతవరకు షేర్ చేయాలి, ఎక్స్ట్రీమ్ కనుకైతే అందులో వచ్చేటువంటి తెలియకుండానే మనం ఆ క్రైమ్లోకి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాము అనేటువంటిది. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సోషల్ మీడియాలో ఏ పోస్టులు షేర్ చేయాలి, ఏ వీడియో షేర్ చేయాలి, ఒకవేళ తెలియకుండా కనుక మీరు షేర్ చేస్తుంటే చట్టరీత్యా ఎలాంటి శిక్షకి మీరు అర్హులు అనేటువంటిది కూడా ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సోషల్ మీడియాలో ఇవాళ మనకి కుప్పలు తప్పలుగా వీడియోస్ వస్తూ ఉంటాయండి. వాట్సాప్ గ్రూప్లో కనుక తెలియకుండా కొంతమంది అయితే అసలు మనకు తెలియకుండానే మన పర్మిషన్ లేకుండానే వాళ్ళ గ్రూప్లో మనం ఉంటామన్నమాట. అంటే యాడ్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందనంటే వాళ్ళు షేర్ చేసేటువంటి వీడియో పొరపాటున మనకు నచ్చిన ఇన్ఫర్మేటివ్గా ఉందని మనకు అనిపించినా కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండానే మిస్లీడ్ చేసేస్తూ అయిపోతూ ఉంటాము. అట్ ది సేమ్ టైం తెలియకుండానే వీడియోస్ ఎవరైతే షేర్ చేశారో ఐపీ అడ్రస్ త్రూ కనుక్కొని, లేదు అనుకుంటే వాట్సాప్ త్రూ కనుక ఆ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి విషయాలు కనుక్కొని పలానా ఓటు షేర్ చేశాడని ఎప్పుడైతే తెలియకుండానే మనం దానికి క్రైమ్కి మనం పార్ట్నర్గా మిగిలిపోయేటువంటి పరిస్థితిలో ఉంటాము. ఎలాంటి వీడియోలు షేర్ చేయాలి, ఎలాంటి వీడియోస్ షేర్ చేయకూడదు? ఎక్సలెంట్ క్వశ్చన్ నాగరాజ్ గారు. మీరు తీసుకున్న క్వశ్చన్ ఎక్సలెంట్గా ఉంది. ప్రతి వాడి చేతిలో ఈరోజు, ప్రతి వ్యక్తి చేతిలో ఈరోజు డివైస్ ఏదైతే ఉందో మనం వాడుతున్నటువంటి 4K డివైస్, ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫోన్లు వాడడం కామన్ అయిపోయింది. ప్రతి క్షణం మనకన్నా మన ఫోన్తో గడిపే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వేదికగా వాడుతున్నటువంటి ఏదైతే ముఖ్యంగా వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇవన్నీ మనకి ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయో, ఎంత హ్యాపీనెస్ని కలిగిస్తాయో, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇంప్రాపర్గా యూజ్ చేస్తే, ప్రాపర్గా యూజ్ చేయకపోతే, ఇంప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మనకు వచ్చే దుష్పరిణామాలు, ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాటి వల్ల ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇటీవల మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు వైపులు కూడా ఈ సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు దుష్ప్రచారాన్ని కలిగించుకొని తెలియకుండానే ఒక రకంగా ఎవరో ఒక ప్రలోభానికి లోనైపోయి నోరు ఉంది కదా అని విచ్చలవిడితనంగా, అసభ్యకరంగా, అవతలి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా కించపరిచే విధంగా వారి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, వారి యొక్క ఆఫీస్ అంటే వాళ్ళ యొక్క రాజకీయ విషయాలు కావచ్చు, అంటే అడ్డు అదుపు లేకుండా ఏమైనా మాట్లాడవచ్చా అంటే లేదు, దీనికి సంబంధించి మేము కొన్ని రకాల క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇరు రాష్ట్రాల యొక్క డీసీపీలు కావచ్చు, పోలీస్ అధికారులు కూడా చెప్పి వాళ్ళు కొంతమందికి కూడా అరెస్టుల పర్వం దాకా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఎంత లిమిటేషన్స్ ఉన్నాయి? ఈరోజు మనం వాడుతున్న ఫోన్లో కేవలం మనం మాట్లాడలేదు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అంటే ఇది చాలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. అంటే ముఖ్యంగా వాట్సాప్ను గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ చాలా బాగుంది కదా అని చెప్పి మనం గ్రూపులో పోస్ట్ చేసినా, లేదా ఎవరికైనా ఫార్వర్డ్ చేసిన వ్యక్తిగతంగా కిందన ఫార్వర్డ్ యూజ్ రిసీవ్డ్ అని చెప్పినా, ఈజ్ ట్రూ అని చెప్పి మెసేజ్ పెట్టినా, ఎట్లాంటి కండిషన్స్లోనైనా సరే మనం వాట్సాప్ త్రూగా కానీ సోషల్ మీడియా వేదికలో నుండి మిగిలిన ప్లాట్ఫామ్స్లో కానీ ఫార్వర్డ్ చేస్తే చట్టపరంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి శిక్షలు కూడా ఉన్నాయి. మనం నేరారోపణ చేసినట్టుగా ఉంటుంది. ఐటీ చట్టం 2000 మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఐటీ చట్టం 2000లో వచ్చిన తర్వాత మరలా 2003లో దీనికి మళ్ళీ సవరణలు చేశారు, అమెండ్మెంట్స్ చేశారు. 2008లో అమెండ్మెంట్స్ చేశారు. మరలా రీసెంట్గా 2023లో ద పర్సనల్ డిజిటలైజేషన్ చెప్పి మరొక యాక్ట్ తీసుకొచ్చారు. అందులో క్లియర్గా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా ఎటువంటివి పంపించాలి, ఎటువంటివి పంపించకూడదు, ముఖ్యంగా వ్యక్తిగత దోషణలు, ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన పోర్నోగ్రఫీ సంబంధించినవి, అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ కానీ, దూషణపరం కానీ, బూతులు తిట్టడం కానీ, కించపరిచే విధంగా కానీ, వాళ్ళని బాడీ షేమింగ్ చేసే విధంగా కానీ, అంగవైకల్యాన్ని పూర్తిగా దూషిస్తూ కానీ, జెండర్ డిఫేమ్ చేయడం కానీ, డిస్క్రిమినేషన్ చేయడం కానీ, ఇలాంటి ఇతరత్ర కుల మత వర్గాలకు సంబంధించి కానీ ఎటువంటి వ్యవహారాలైనా సరే ఒకరి యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీసే విధంగా వాట్సాప్ చాట్లో కానీ మనం మెసేజెస్ ఫార్వర్డ్ చేసినా సరే తీవ్రమైనటువంటి శిక్షలు ఉండే అవకాశం అయితే ఉంది న్యాయపరంగా. దీనికి సంబంధించి మెడ్రాస్ హైకోర్టు 2023లో ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి తన యొక్క వాట్సాప్ ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ని యాస్టిస్గా ఫార్వర్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి మళ్ళీ క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే క్షమాపణ చెప్పింది సరిపోతుంది కాబట్టి ఈ కేసును కొట్టేయమని చెప్పి మెడ్రాస్ హైకోర్టులో దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు క్లియర్గా ఆ మెడ్రాస్ హైకోర్టు దీని మీద కేసు కొట్టేశారు. మళ్ళీ ఆ వ్యక్తి ఏం చేశారంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు దీని మీద క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు
ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అది తప్పైనప్పుడు కూడా మరలా మీరు క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఆ క్షమాపణ చెల్లదు. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వాట్సాప్ మెసేజ్ మీరు క్రియేట్ చేయలేదు మెసేజ్, ఎవరో పంపించిన మెసేజ్, దాన్ని యాస్టిస్గా మీరు ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన తప్పుగా నేను ప్రవర్తించాను, తప్పుగా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేశాను అంటే మీరు ఫార్వర్డ్ చేసిన మెసేజ్కే మీకు కాన్సిక్వెన్సెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు క్రియేట్ చేసి పంపిస్తే ఇంకా ఏదైనా అదే ప్రాబ్లం. మీరు క్రియేట్ చేసినా ఫార్వర్డ్ చేసినా ఒకే రకమైనటువంటి నేరం అయితే ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో గైడ్లైన్స్ ప్రకారం ఆ కేసు కొట్టేవేలేదు సరిగా కొత్త తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ముఖ్యంగా అక్కడ జడ్జి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. జస్టిస్ గారు ఏమని చెప్పారంటే, ఇది విల్లుకి పెట్టినటువంటి బాణం లాంటిది. ఒకసారి బాణం బయటకు విడుదలైందంటే ఆ బాణం ఎటువైపు వెళ్తుందో తెలియదు. అదేవిధంగా ఒకసారి మీరు పంపించినటువంటి ఫార్వర్డ్ అయిన మెసేజ్ అది ఏ కోణాల్లో ఏ వర్గాలకి ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో తెలియదు. కాబట్టి ఒక్కసారి మీరు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా దాని యొక్క లీగల్ కాన్సిక్వెన్స్ మీకు చెందాల్సిందే. మీరు నేరం చేసినట్టుగా అంగీకరించడం జరుగుతుంది. కాబట్టి శిక్ష మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆ వ్యక్తి మీద ఆ యొక్క యాక్ట్కి సంబంధించినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టం ప్రకారంగా ఆయన మీద శిక్ష విధించడం జరిగింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఇది చాలా మందికి అవేర్నెస్ లేదండి. మన చేతిలో మొబైల్ ఉంది కాబట్టి మనం ఏదైనా చేస్తామంటే కుదరదు. ఎటువంటి ఉల్లంఘనలు, దీనికి ముఖ్యంగా 4 రకాలు. మెయిన్ ఈ సైబర్ నేరాల కిందకు వస్తుంది. ఇది I4C కింద సంబంధించి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 24 నేరాలు సంబంధించి మనకి ఈ యొక్క ఐటీ చట్టాలు చెప్తుంటాయి. 24 యొక్క నేరాలు. ఆ 24లో కూడా ప్రధానంగా 4 నేరాలు చెప్పడం జరిగింది. ఒకటి ఆర్థిక నేరాలు, రెండవది కాపీరైట్ ఉల్లంఘన, మూడవది హ్యాకింగ్ చేయడం, నాలుగవది తీవ్రవాద కార్యకలాపాలు ప్రేరేపించడం. తీవ్రవాద కార్యకలాపాలు అంటే దేశంలో ఉన్నటువంటి మన యొక్క సార్వభౌమత్వాన్ని, అంటే మన యొక్క దేశంలో ఉంటూ ఈ దేశంలో ఇండియన్ సిటిజన్గా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పదజాలాన్ని వాడినా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినా ఇది కూడా తీవ్రవాద వ్యతిరేకం కిందకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక భారతదేశ సిటిజన్గా ఉంటూ ఇతర దేశాలతో, ఒక పాకిస్తాన్ తోటో బంగ్లాదేశ్తో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినప్పుడు కూడా దాన్ని కూడా సూచిస్తుంది ఈ యొక్క చట్టం. కాబట్టి ప్రధానంగా 4 చెప్తారు. ఈ యొక్క 4 కూడా ఆర్థిక నేరాలు రెగ్యులర్గా మనం చూస్తున్నాం. దీని మీద మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాం నాగరాజు గారు. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ముఖ్యంగా రీసెంట్గా ఇది ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయింది. దీని మీద మిగిలిన కార్యకలాపాలన్నీ పక్కన పెట్టి కేవలం ఈ ఇష్యూస్ మీదే కొంతమంది వ్యక్తులు, అది పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలు మా పార్టీ మీద టార్గెట్ చేసి చేస్తున్నారని, ఇక్కడ పార్టీలు వ్యవస్థ పక్కన పెడితే ముందుగా వాట్సాప్ మెసేజ్ చాటింగ్ చేసిన, వాట్సాప్ మెసేజ్లో మీరు ఫార్వర్డ్ చేసిన డెఫినెట్గా దీని మీద తీవ్రమైన నేరాలు ఉంటాయి. సో మీరు ఎవరైనా దీనికి అబ్యూజ్కి గురైనట్లయితే ఎక్కడ మీరు నమోదు చేయాలి, ఎవరికి మీరు రిపోర్ట్ చేయాలి, దీనికి మళ్ళీ కొన్ని రకాలుగా చట్టాలు చెప్తున్నాయి. ఫస్ట్ అంటే వ్యక్తిగతంగా దీన్ని మీరు అబ్యూజ్కి గురైనట్టుగా ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం ఒకటో పార్టు. రెండోది మీరు ఇంట్లోనే కూర్చొని cybercrimes.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇది కాకపోతే 1930 ఈ నెంబర్ను గుర్తుపెట్టుకుంటే ఇది కస్టమర్ కేర్ నెంబరు. ఆ కస్టమర్ కేర్ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా డెఫినెట్గా మీ యొక్క ఫిర్యాదుని మీరు నమోదు చేసుకోవచ్చు. అనేక రూపాలుగా, అంటే వెబ్సైట్ త్రూగా చేయొచ్చు, లేదా కంప్లీట్గా మీరు ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇటువంటి సందేశాలకు సంబంధించి వాళ్ళు తీసుకునే పక్షంలో డెఫినెట్గా వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఈ చర్యలు మీరు ఇచ్చినప్పుడు తీసుకోకపోతే, అంటే పర్సనల్ అబ్యూజ్ చేసినటువంటి మీరు ఒక మెసేజెస్. సో ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఎవరైనా సరే మీరు వాడుతున్న వాట్సాప్ ఒక పదునైన కత్తి లాంటిది. ఈ పదునైన కత్తిని సరిగ్గా వాడుకోకపోతే అది తిరిగి బూమరాంగలాగా మళ్ళీ మిమ్మల్ని గుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా ఒకసారి మీకు ఫార్వర్డ్ చేసే మెసేజ్, మీకు వచ్చిన మెసేజ్ మీరు తొందరపడడంతో పంపించే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకోండి. లేకపోతే చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మీరు పూర్తిగా ఒక నేరారోపణ ఎదుర్కొంటారు. అట్ ద సేమ్ టైం చట్టాల కఠినమైన శిక్షణ కూడా మీ మీద అమలు జరుపుతాయి. చాలామందికి దీని మీద అవగాహన కలగాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. ఎందుకు అనంటే మనకు తెలియకుండానే ఒక పోస్ట్ ట్రిగర్ అయిందనుకోండి, మన మైండ్లో మనం చూసేటప్పుడు షేర్ చేసేస్తూ ఉంటాము. బట్ చట్టాల మీద అవగాహన ఉండదు. తీరా వేరే వాళ్ళ వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తెలియకుండానే దాన్ని షేర్ చేయడం వల్ల మనం కూడా బలైపోతూ ఉంటాము. మీలాంటి వాళ్ళు అటువంటి వాటి మీద అవగాహన కల్పించేలా వీడియోస్ చేయటం అనేది, అంటే ముందు నుంచి వాటి మీద మీరు అవగాహన కల్పించి ముందుకు వస్తున్నారనుకోండి. వాళ్ళు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు అని అంటే ఏదైనా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాము, ఆయన దగ్గర కన్ఫర్మ్ చేసుకుందాం, దాని తర్వాతే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇద్దాం అనుకుని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్కి వస్తూ ఉన్నారు. రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ మీరు ఆ విధంగా రికగ్నైజ్ అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో అది మీరు కనుక వీడియో చూసినట్లయితే వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకు ఏదైనా లీగల్ పాయింట్ నుంచి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వండి, లేదా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
అండ్ వేలునామాకు సంబంధించినటువంటి డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఏ విధంగా రాయాలి, ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనుకునేటువంటి వాళ్ళు మీరు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.